మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు శుభములు. ఓకే, గత కొన్ని క్లాసులలో మనము ప్రార్థన అంటే ఏంటో నేర్చుకుంటూ ఉంటున్నాం. ఓకే, ప్రార్థన అనగా ఏమో నేర్చుకున్నాము. ఆ, ప్రార్థన అనగా ఏమి కాదు నేర్చుకున్నాము మొదటగా. ఆ తర్వాత ప్రార్థన అంటే ఏంటో నేర్చుకున్నాము. గత కాలంలో ప్రార్థన అంటే అక్షరార్థంగా ఏంటి, అక్షరార్థంగా ప్రార్థన అనగా అక్షరార్థంగా ఏమిటి అనేటువంటి అంశం మీద మనము ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. ఓకే, ప్రార్థన అనేటువంటిది మనము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములను, 1 తిమోతి 2వ అధ్యాయములో 1-2 వచనాలు కానీ చూస్తే అక్కడ కొన్ని పదాలు మనకు కనిపిస్తాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అన్నాడు. ఇక్కడ ప్రార్థన అన్నాడు, విజ్ఞాపనముల చేత అన్నాడు, కృతజ్ఞతాపూర్వకముగా అన్నాడు, మీ విన్నపములు అన్నాడు. 4 ఐటమ్స్ వచ్చినాయి. 1 ప్రార్థన, 2 విన్నపములు, 3 కృతజ్ఞతాపూర్వకముగా, 4 విన్నపములు అన్నాడు. విజ్ఞాపనములు వేరు, విన్నపములు వేరు, ప్రార్థన వేరు, కృతజ్ఞత వేరు. ఈ పదాలకి మనం అర్థం తెలియాలి. చాలా మంది ఇవన్నీ ఒకటే అనుకుంటున్నారు. ఓకే, భావం ఒకటే కానీ అర్థాలు మాత్రము వేరుగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఒక బలమైనటువంటి అర్థం ఉంది, అదే మనం తెలుసుకుంటున్నాం. తర్వాత అది 1 తిమోతి 2వ అధ్యాయంలో 1-2 వచనాలలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు. చూడండి, ఇక్కడ విజ్ఞాపనములు అయ్యే వచ్చినాయి. మళ్ళా ఇంతకుముందు ఫిలిప్పీ పత్రికలో చదువుకున్నటువంటి అంశాలు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచన అనేటువంటి ఒక కొత్త పదం యాడ్ అయింది ఇక్కడ. యాచనలు, కృతజ్ఞతలు చేయబడెను. ఓకే, కృతజ్ఞతలు ఉంది, ప్రార్థనలు ఉన్నాయి, విజ్ఞాపన ఉంది, యాచన అనేటువంటి ఇంకో కొత్త పదము యాడ్ అయింది. అంటే టోటల్గా మనకు 5 పదాలు ఇక్కడ మనం చూస్తాం. ఈ 5 పదాలని మనం ఇంతకుముందు గతంలో చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి మీకు పరిచయం చేస్తున్నాం. విజ్ఞాపన అంటే సప్లికేషన్ అంటారు ఇంగ్లీష్లో, దాని అర్థం వేరు. విన్నపము అంటే రిక్వెస్ట్ అంటారు ఇంగ్లీష్లో, దీని అర్థం కూడా వేరు. ప్రార్థన అంటే ప్రేయర్ అంటారు, దీని అర్థము వేరు. యాచన అన్నాడు, ఇంటర్సెషన్ అన్నాడు ఇంగ్లీష్లో, ఇంటర్సెషన్, దీని అర్థం వేరు. కృతజ్ఞత అన్నాడు, అది థ్యాంక్స్ గివింగ్ ఇంగ్లీష్లో. ఇంక గ్రీకులో అయితే విజ్ఞాపనకు బేసిస్ అన్నాడు, విన్నపానికి అటిమా అన్నాడు, ప్రార్థనకు ప్రోస్కోనియో అన్నాడు, ప్రోస్కో ప్రోస్యోకే అన్నాడు. ఓకే, యాచన అంటే ఎంటోక్సిస్ అన్నాడు, ఎంటోక్సిస్ అన్నాడు. కృతజ్ఞతకి ఎకోరిస్టియా అన్నాడు, ఎకోరిస్టియా. ఈ పదాలు వేరుగా ఉన్నాయి, అర్థాలు కూడా వేరుగా ఉన్నాయి. భావం ఒకటిగానే ఉండొచ్చు చూసేదానికి, కానీ లోపల గాఢమైనటువంటి అర్థంతో వేరువేరుగా ఉంది. కాబట్టి మొదటగా మనము విజ్ఞాపన అంటే చూసుకున్నాం. విజ్ఞాపనం అంటే బలహీనతలో ఖచ్చితంగా స్పష్టమైన మనవి చేయటం విజ్ఞాపన అంటే. ఆ తర్వాత విన్నపము చూసినాం, రిక్వెస్ట్. ఓకే, మనం కోరింది కరుణించమని చెప్పని అడుక్కోవటం, వ్యక్తం చేయటం. ప్రార్థన అంటే మొక్కుకోవటము, అడుగుట, లేకుంటే వేడుకోవట అని చెప్పని చూసుకున్నాం. ఆ తర్వాత యాచన అంటే మనపూర్వకంగా విజ్ఞాపన, దాంతో ఏకీభవించుట, బ్రతిమాలుకునుట అని మనం చూసాం. ఆ తర్వాత కృతజ్ఞత అనేటువంటి అంశాన్ని ఈరోజు చూసుకోబోతున్నాం. కృతజ్ఞత అంటే దాని అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో ఏమన్నాడంటే థ్యాంక్స్ గివింగ్ అన్నాడు, థ్యాంక్స్ గివింగ్ అన్నాడు. యుకారిస్టియా అన్నాడు గ్రీక్లో. ఓకే, దీని అర్థం ఏంటంటే చేసినటువంటి ఉపకారాలలో మనము మర్చిపోకుండా ఉండాలి. ఏదైనా ఉపకారం చేసి ఉంటే, ఒక వ్యక్తి బయట వ్యక్తి మనకు ఉపకారం చేసినా
లేదా దేవుడు చేసిన మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆ థ్యాంక్స్ చెప్పటమే కృతజ్ఞత. థ్యాంక్స్ అండి అంటాం. ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేశాడు, మనకు సహాయం చేశాడు, మనం వెంటనే ఏం చెప్తామంటే ఒక ఎదుటి వ్యక్తికి థ్యాంక్స్ అండి అంటాం. అది హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటి థ్యాంక్స్ అంటే పేదాలతో వచ్చేది కాదు. చాలా మంది పెదాలతో థ్యాంక్స్ అంటారు, లోపల ఇంకోటి ఉంటుంది. అది కాదు. ఎక్కడి నుంచి రావాలా? హృదయంలో నుండి రావాలి. థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలండి. ఇలాగూ ఒక చేసినటువంటి మేలులు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో, అది దేవుడు చేసినటువంటి మేలులో ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట. ఈ చెల్లించుట అనేటువంటిది ఒక కార్యక్రమం కాదు, ప్రార్థనలాగా ఒక కార్యక్రమం కాదు, విజ్ఞాపనలాగా ఒక కార్యక్రమం కాదు, ప్రార్థనలో ఒక భాగం. థ్యాంక్స్ గివింగ్ అనేది, కృతజ్ఞత అనేటువంటిది ప్రార్థనలో ఒక భాగం. మొదటగా దేవుడు చేసినటువంటి మేలు తలుచుకొని ఆ తర్వాత అడగాలి. చాలా మంది ప్రార్థన అనగానే ప్రభు నాకు అది నాకు ఇది అని చెప్పి అడుగుతాడు. తప్పు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తారు తండ్రికి. ఆ ప్రార్థనలో మనము కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మొదటగా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు థ్యాంక్స్ చెప్పి 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఎలా థ్యాంక్స్ చెప్తారో చూడండి. ఆ థ్యాంక్స్ చెప్పిన తర్వాత అందులో భాగంగానే ప్రార్థన ఉంటుంది. అలాగూ ప్రార్థనలో ఒక భాగమే గాని థ్యాంక్స్ గివింగ్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కాదు. అందులో కృతజ్ఞత అనేటువంటిది పెదాలతో ఉచ్చరించేది మాత్రం కాదు. ఎలాంటిది కృతజ్ఞత అంటే హృదయంలో నుంచి బయటికి నోటి ద్వారా వచ్చేటువంటిది, హృదయంలో కలిగి రావాలి. దాన్ని ఏమనమంటే కృతజ్ఞత, లేకుంటే థ్యాంక్స్ గివింగ్ అను. థ్యాంక్స్ గివింగ్. దేవుడు చేసినటువంటి ఉపకారాలలో దేనిని మరవకుండా కృతజ్ఞత చెల్లించుట. కీర్తనలు 103 అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 2వ వచనం. కీర్తనలు 103 అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసినటువంటి అపకారాలు కాదు, ఉపకారాలు ఉంటాయి, చాలా ఉంటాయి ఆయన చేసినటువంటి ఉపకారాలు. వాటిల్లో దేనిని మరువకము అంటాడు ఆ కీర్తనకారుడు. నా ప్రాణమా, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నా అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా హృదయపూర్వకముగా బయటికి చెల్లించేటువంటిదే కృతజ్ఞత. ఆయన చేసినటువంటి ఏ మేలు ఉండే మన జీవితంలో, తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు మనకు చేసినటువంటి మేలులు అనేకలు ఉంటాయి. వీటన్నిటిని గురించి కృతజ్ఞత చెల్లించటమే. తండ్రి, నాకు ఫలాన్ని పని చేసావయ్యా, నువ్వు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను కాపాడినావు, ప్రమాదాల నుంచి కాపాడావు, ఎన్నో అవమానాలలో నన్ను కాపాడావు, కరువులలో కాటకాలలో నన్ను కాపాడావు, వ్యాధులు బాధలలో నన్ను కాపాడావు. నేను మర్చిపోలేను. ఓకే, యెహోవాను సన్నుతించు, అది కృతజ్ఞత తెలియజేయడం అనమాట. ఆయన చేసినటువంటి మేలులు దేనిని మర్చిపోకుండా ఉండటమే కృతజ్ఞత. ధన్యవాదాలు, తెలుగులో చెప్పాలంటే ఇంకొక పదము ధన్యవాదాలు కూడా. అంటే కృతజ్ఞతకి ఇంకొక పదం ఏంటంటే ధన్యవాదాలు తెలియచేయటం. ఓకే, దేవుడు కొన్ని మేలు చేయొచ్చు మన సంఘంలో. నీ జీవితంలో కాకుండా, నీ కుటుంబం జీవితంలో కాకుండా, నీ భార్య బిడ్డకే కాకుండా సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు కూడా మనం కృతజ్ఞత తెలియచేయచ్చు. వాళ్ళ నీతోటి సంఘస్థులు వాళ్ళ కొరకు ఏదైనా మంచి మేలు చేస్తున్నాడు నీకు తెలిసి, దానికి నువ్వు కృతజ్ఞత చెల్లించవచ్చు. సంఘము బయట ఉన్నటువంటి వారికి, నీ ఎదుటి కుటుంబానికి మేలు చేశాడనుకో, దేవుడు కృతజ్ఞత చెల్లించవచ్చు.
ఓకే. అలాగూ కృతజ్ఞత చెల్లించడమే ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి ఒక కార్యక్రమం. అంతేగాని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసినట్లుగా కొంతమంది కృతజ్ఞతలు చెల్లిస్తామంటారు. ఆ రొట్టె తీసుకునేటప్పుడు కృతజ్ఞత చెల్లిస్తామంటాడు. లేకుంటే ద్రాక్షారసం పంచేటప్పుడు కృతజ్ఞత చెల్లిస్తామంటారు. కృతజ్ఞతలు చెల్లించటము అనేటువంటిది ఒక కార్యక్రమం కాదు. కృతజ్ఞత అనేటువంటిది ప్రార్థనలో ఫస్ట్ భాగము. అంతేగాని ఆయన ఒక రొట్టె ఎత్తుకొని యేసుక్రీస్తు ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి అని అన్నాడు. కృతజ్ఞత చెల్లించేటట్టు ప్రార్థన చేసి ఈ ఆహారం నాకు అనుగ్రహించావు తండ్రి, ఈ ఆహారం తింటున్నాను, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నాకు అనుగ్రహించావు కాబట్టి నీకు కృతజ్ఞతలు. అలా కృతజ్ఞత చెల్లించి రొట్టె విరిచాడు. అట్టని చెప్పని ఈ రోజులలో మనం కేవలం కృతజ్ఞతనే ఒక కార్యక్రమంగా చేస్తున్నారు చాలా మంది. అది తప్పు. కృతజ్ఞత కార్యక్రమం ఒక కార్యక్రమం కాదు. కృతజ్ఞత నీ హృదయంలో నుంచి ఆయన చేసినటువంటి మేలులను తలంచుకోవటము. ఆ కృతజ్ఞత ద్వారా ప్రార్థన. ప్రార్థనలో ఒక భాగము కృతజ్ఞత. ఓకే. మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, ప్రజెంట్ చేస్తాము. ఒకసారి చూడండి. ఇదిగో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ బొమ్మ. ఇదిగో ఇది. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది. చూడండి. ఓకే. ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది చూడండి. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. ఇక్కడేమో యాచన ఉంది. ఈ యాచన ఏమన్నామంటే ఇంటర్సెషన్ అన్నారు ఇంగ్లీష్లో. ప్రార్థన ఉంది, ప్రార్థన ఏమో ప్రేయర్ అన్నారు. విజ్ఞాపనం ఉంది, విజ్ఞాపన రిక్వెస్ట్ అన్నారు. విన్నపము రిక్వెస్ట్ అన్నారు. విజ్ఞాపన ఏమో సప్లికేషన్ అన్నారు. ఈ యాచన కానీ, ప్రార్థన కానీ, విన్నపాలు కానీ, విజ్ఞాపన కానీ ఇవి కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా చేయటమే. నువ్వు యాచన చేస్తుండవా, కృతజ్ఞత దానికి యాడ్ కావాలి. నువ్వు ప్రార్థన చేస్తుండవా, కృతజ్ఞత దానికి కృతజ్ఞత పూర్వకంగా చేయాలి. విన్నపం చేస్తుండవా, కృతజ్ఞత పూర్వకంగా చేయాలి. విజ్ఞాపన చేస్తుండవా, అది కృతజ్ఞత పూర్వకముగా జోడించాలి. కృతజ్ఞత అనేటువంటిది మొదట కృతజ్ఞత చెల్లించి ఆ తర్వాత నువ్వు యాచన చేయి. కృతజ్ఞతలో చెల్లించిన తర్వాతనే నువ్వు ప్రార్థన చేయి. కృతజ్ఞత చెల్లించిన తర్వాతనే విన్నపాలు చేయి. కృతజ్ఞత చెల్లించిన తర్వాతనే విజ్ఞాపన చేయి. అంతేకాని కృతజ్ఞత అనేటువంటిది ఒక కార్యక్రమంగా ఉండకూడదు. ప్రార్థనలో ఒక భాగమే కానీ కృతజ్ఞత ఒక కార్యక్రమం కాదు. చాలా మంది ఈ పొరపాటు చేస్తున్నారు. అందుకని వివరంగా మీకు చెప్పాల్సి వస్తుంది. కృతజ్ఞత అనేటువంటిది మన హృదయంలో కలిగి దేవుడు చేసినటువంటి మేలులు ఏవైతే ఉన్నాయో వాటిని తలంచుకోవటమే. ఈ కృతజ్ఞత రొట్టె విరిచేటప్పుడే కాదు, ఈ కృతజ్ఞత ద్రాక్షారసం తీసుకునేటప్పుడే కాదు. నీ కృతజ్ఞత నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా నీ కృతజ్ఞతలో ఉండాలి. ప్రయాణంలో ఉండవా, ప్రార్థన చేసుకుంటున్నావా, కృతజ్ఞత చెల్లించున్నావు. తండ్రి, నాకు ఈ బస్సు టికెట్ అనుగ్రహించావు, లేకపోతే ట్రైన్ టికెట్ అనుగ్రహించావు, ఈ సీటు నాకు దక్కింది. ఫ్లైట్ ఎక్కినావా, కృతజ్ఞత చెల్లించు. తండ్రి, నాకు ఈరోజు నేను ఫ్లైట్ ఎక్కాను, కృతజ్ఞత చెల్లించు. అప్పుడు ప్రార్థన కూడా చేయి అందులో భాగంగా. ఇది అన్నమాట కృతజ్ఞత అన్నటువంటిది. ఓకే. ఇందులో మీకు కొన్ని మన రెఫరెన్స్ ఉంటాయి. ఆ రెఫరెన్స్ చదవండి ఒకసారి. 1 తిమోతి 4వ అధ్యాయము 1-5 దాకా చదవండి. అలాగనే 1 తెస్సలోనిక 3వ అధ్యాయము 9వ వచనం కూడా చదవండి. అలాగనే 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. తర్వాత 2 కొరింథీ 4వ అధ్యాయము 13వ వచనము, అలాగనే 2 కొరింథీ 9వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 5:20 చదవండి. కొలస్సీ పత్రిక 3:17, 4:2 ఈ వచనాలు కానీ చదివితే కృతజ్ఞత అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటాం. ఓకే.
ఇది మానవాళికి దేవుడు సమృద్ధిగా అందించిన వాటి పట్ల ఈ మానవాళికి దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. నీకు ఈరోజు సమృద్ధి అయినటువంటి ఆహారం అనుగ్రహిస్తున్నాడు నీకు. ఓకే. దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించవచ్చు. ఓకే, ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞత ద్వారా, కృతజ్ఞత త్రూ థ్యాంక్స్ గివింగ్ యాచన చెయ్యి, కృతజ్ఞత ద్వారా ప్రార్థన చెయ్యి, కృతజ్ఞత ద్వారా విజ్ఞాపనం చెయ్యి, కృతజ్ఞత ద్వారా విన్నపాలు తెలియచేయండి. అంతేగాని కృతజ్ఞత అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భావము కాదు అని మళ్ళీ చెప్పండి. ఓకే ఓకే, ప్రజెంటేషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, అలాగూ ప్రార్థన యొక్క భావార్థము ఇప్పుడు అక్షరార్థంగా మనము చూసాము కొన్ని పదాలని. అక్షరార్థంగా కొన్ని పదాలు చూసాం. ఏంటిది? యాచన అంటే ఏందో చూసాము, ప్రార్థన అంటే ఏందో చూసాము, విన్నపము అంటే చూసాము, విజ్ఞాపన అంటే చూసాము. ఓకే, తర్వాత రిక్వెస్ట్ కూడా చూసాము. ఈ 5 పదాలని వాటి అర్థం చూసాము, వాటి భావాన్ని కూడా చూసాము. ప్రత్యేకమైనటువంటి భావం ఉంది వాటికి, ప్రత్యేకమైన అర్థం ఉంది వాటికి. యాచనకి ప్రార్థనకి తేడా ఉంది, ప్రార్థనకి విన్నపాలకి తేడా ఉంది, విన్నపాలు విజ్ఞాపనలకి తేడా ఉంది. యాచనకు, ప్రార్థనకు, విన్నపాలకు, విజ్ఞాపనకు అటన్నిటికీ మించి కృతజ్ఞతకి ఒక భావము, ఒక అర్థం ఉంది అనే సంగతిని మనం నేర్చుకున్నాం. ఓకే, ఇది అక్షరార్థంగా నేర్చుకున్నాం. అక్షరార్థంగా భావార్థము మళ్ళా వేరుగా ఉంది. ప్రార్థన యొక్క భావార్థం, భావం వేరుగా ఉంది. నీ భావం ఏంటి? ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావు? నీ హృదయంలో ఏ భావంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఓకే, ఒక సాధారణ భావం ఉంది, అంటే జనరల్ సెన్స్లో ప్రార్థన. ప్రత్యేక భావంలో కూడా ఉంది ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటిది మనము ఒక గ్రీకు లాంగ్వేజ్ లేకుంటే హెబ్రీ లాంగ్వేజ్కి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి గతము పాఠంలో నేర్చుకున్నాం. మనం దేవుడు అనేటువంటి అంశం దైవత్వంలో నేర్చుకున్నాం. అది ఎలాగంటే దేవుడు అనే పదము జనరల్ సెన్స్లో ఉపయోగించబడింది, స్పెసిఫిక్ సెన్స్లో కూడా ఉపయోగించబడింది. అంటే ప్రత్యేక భావంలో ఉపయోగించబడింది, సాధారణ భావంలో ఉపయోగించబడింది. దేవుడు అనే పదము తండ్రికి ఉపయోగించబడింది, దేవుడు అనే పదము యేసుక్రీస్తుకి ఉపయోగించబడింది, దేవుడు అనే పదము పరిశుద్ధాత్మకు ఉపయోగించబడింది. అది ప్రత్యేక భావంలో, స్పెసిఫిక్ సెన్స్లో. వాళ్ళకి వాడేటప్పుడు అడ్జెక్టివ్ ఉంటుంది దానికి ముందు పదం, అడ్జెక్టివ్ పదం ఉండి ఆ దేవుని పదం వస్తుంది. అయితే సాధారణ భావంలో కూడా దేవుడిని పదము ఉపయోగించబడింది. ఎవరికంటే మోషేకి, లేకుంటే న్యాయాధిపతులకి, లేదంటే రాజులకి కూడా ఉపయోగించబడింది. ఓకే, యాజకులకు కూడా ఉపయోగించబడింది. అంటే సాధారణ భావంలో ఒకే పదము, దేవుడి పదము రెండు సాధారణ భావంలోనూ ప్రత్యేక భావంలో ఉపయోగించబడింది. సేమ్ అదే మాదిరిగా ప్రార్థన అనేటువంటిది కూడా ఆ పదము రెండు భావాలలో ఉపయోగించబడింది. ఇదేంటయ్యా ప్రార్థన కదా, ఇది కదా, ఇది మనుషులకు ఉపయోగించబడింది కదా అని నిన్ను ప్రత్యేకించి అడగబడలేదు. రెండు చోట్ల ఉంటుంది. ప్రభువు అనే పదము రెండు చోట్ల ఉంటుంది, ప్రత్యేక భావంలో ఉంటుంది, సాధారణ భావంలో ఉంటుంది. అలాగనే ప్రార్థన అనేటువంటిది సాధారణ భావంలో ఉంటుంది, ప్రత్యేక భావంలో కూడా ఉంటుంది. చూస్తాం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనం భావార్థం చూడండి. కొరింథీ పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతోనూ మాట్లాడవలనని, ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నానంట. యేసుక్రీస్తు ద్వారా ఆ సంఘస్థుల్ని వేడుకుంటున్నాడు. ఏ సంఘస్థుల్ని? కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థుల్ని. ఎవరు వేడుకుంటున్నారు? పౌలు గారు వేడుకుంటున్నారు. వేడుకోవటం అంటే అడుగుట, లేకుంటే ప్రార్థన. ఎందుకోసము? ఏకభావం కావాలి, కక్షలు ఉండకూడదని, ఏక మనస్సు, ఏక తాత్పర్యము ఉండాలని చెప్పినని
ఆయన కోరుకుంటున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ఇది వేడుకోవటము అనేటువంటిది ఆ పదము సాధారణ భావములో ఒక సంఘస్థులకి ఈ పదం ఉపయోగించాడు పౌలు గారు సాధారణ భావంలో. అదేవిధంగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా 1, 2, 3 వచ్చిన చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. 2వ వచనము 3వ వచనం ప్రత్యేకించి ఉంటుంది. కావున నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి అన్నాడు. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడి. ఓకే, యువదియను సుంటికేసును బతిమాలుకొనుచున్నాను. వాళ్ళని బతిమాలుకుంటున్నట. ఏమని? అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమింతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వారికి సహాయం చేయండి. సువార్త పనిలో నా సహాయం చేసినారు వాళ్ళు, నాతో కూడా ప్రయాసపడ్డారు వాళ్ళు. కనుక వారికి నువ్వు సహాయం చేయని చెప్పని వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. ఆ సహకారులు వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. వాళ్ళని వేడుకుంటున్నాను. ఇది సాధారణ భావంలో మనుషులను లేకుంటే సంఘస్థులను లేకుంటే స్నేహితులను మనిషి వేడుకోవటం. ఫిలిప్పీ పత్రిక అంటే పౌలు గారు, కొరింథీ పత్రిక అంటే పౌలు గారు ఏం చేస్తున్నారు? ఫిలిప్పీ సంఘస్థుల్ని వేడుకుంటున్నారు, లేకుంటే కొరింథీ సంఘస్థుల్ని వేడుకుంటున్నాడు. ఓకే, సహోదరులు వేడుకుంటున్నారు. అంటే మనుషులు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన అనేది కూడా పదం ఉంది. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన దేవుడా అంటే దేవుడని కాదు, అది సాధారణ భావంలో ఉపయోగించబడినటువంటి ఒక పదము. సాధారణ భావము, జనరల్ సెన్స్ లో ఉపయోగించినటువంటి పదం వేడుకునుట, ప్రార్థించుట. ఓకే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 22 నుంచి 29 దాకా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి 29 దాకా. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎఫెసు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గల వారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుతున్నాను. జాగ్రత్త గమనించండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో నిషేధించబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవుని తవులాడు కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. నిర్ణయ కాలమును పొలిమేరలను ఏర్పాటు చేశాడు దేవుడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండివాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చరించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరంలో కొందరు చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను దేవతం పోలి ఉన్నదని తలంపకూడదు. ఓకే, ఆయనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు. ఇంకా కొంచెం కిందికి చదివితే మేము సమస్త విషయంలో మీరు ఈ విధంగా ఉంటున్నారు. కాబట్టి దేని యందు భక్తి కలిగి ఉన్నారు. తెలియని దానికోసం మీరు భక్తి కలిగి ఉన్నారు. దానికోసము నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను అని ఇక్కడ చెప్తున్నాను. ఓకే,
ఒకటో రాజులు 18వ అధ్యాయంలో కూడా ఏలియా ప్రవక్తను పిలిచి, అప్పుడు 18వ అధ్యాయం 25, 26 వచనాలు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును తీసుకొని సిద్ధం చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి అన్నాడు. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసే గాని ఎటు ఒక మాట అయినను ఉత్తరం ఇచ్చేవాడు కాడు. ఉత్తరం ఇయ్యవాడు ఎవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయచ్చు మొరపెట్టింది. అంటే ఇక్కడ ఒక సాధారణ భావంలో బొమ్మలు కూడా ప్రార్థన చేయొచ్చు. ఓకే, బొమ్మలకి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. దేవతలకి అంటే మీ దేవతలను బట్టి ప్రార్థన చేయండి అని చెప్పి చూస్తున్నాం. ఇంకొకటి ఏంటి, విగ్రహాలకి ఆ దేవత ప్రతిమలకి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనుషులకి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. సంఘస్థులకి మనిషి ప్రార్థన చేయటము మనం ఇక్కడ చూసాం. అంటే మనుషులు ఇతరుల మనుషులను వేడుకోవటము, మనుషులు దేవతలను వేడుకోవటము కూడా ఉంది. అది సాధారణ భావంలో ఉంది. అదన్నమాట. ఇకపోతే ప్రత్యేక భావంలో మనుషులు సత్యదేవుని, నిజమైనటువంటి దేవుణ్ణి వేడుకోవటము ప్రత్యేక భావం. ఇది స్పెసిఫిక్ సెన్స్, జనరల్ సెన్స్ కాదు, సాధారణ భావం కాదు. సాధారణ భావంలో మనుషులు వేడుకుంటారు. మనుషులు వచ్చి బొమ్మల్ని ప్రార్థన చేస్తారు. మనుషులు వచ్చి చెట్లకు ప్రార్థన చేయొచ్చు. ఇది సాధారణ భావం. మనుషులు వచ్చి రాజును కూడా ప్రార్థన చేయొచ్చు. మనుషులు వచ్చి మరి న్యాయాధిపతులకి ప్రార్థన చేయొచ్చు. ఇది సాధారణ భావం. అయితే ప్రత్యేక భావంలో ఏముంటుందో మనం చూస్తాం. ప్రత్యేక భావం అలా ఉండదు. మనుష్యులు అంటే దేవుడిని నమ్ముకున్నటువంటి మనము దేవునికి చేసేటువంటిది ఇది ప్రత్యేక భావం. అది రోమాపత్రిక 10వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందవలని నా హృదయ అభిలాష. నేను వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. ఇశ్రాయేలు విషయమై నేను దేవునికి చేస్తున్న ప్రార్థన. అది ప్రత్యేక భావం, ది జనరల్ సెన్స్. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. కాబట్టి రోమపత్రికలో ఒక ప్రత్యేక భావములో దేవునికి వ్యక్తులు చేసేటువంటిది ప్రార్థన ఒక ప్రత్యేక భావంలో ఉంటుంది, సాధారణ భావంలో కాదు. అదేవిధంగా ప్రార్థన ఇంకొక రెఫరెన్స్ కూడా చదువుకుందాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 15వ వచనము, 15, 16, 17 వచనాలలో చూడండి. 18 దాకా చదువుకోవచ్చు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 15, 16, 17, 18. మరియు సహోదరులరా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పై వారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనను చేసి వారి పనిని బట్టి వారి ప్రేమతో మిక్కులే ఘనముగా ఎంచవలెనను వేడుకొనుచున్నాను. ఓకే, వేడుకొనుచున్నాను. ఎవరిని? సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనను చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడనో కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను మెలైనదాన్ని అనుసరించుచు నడుచుకున్నది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడు. ప్రతి విషయమునందు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో కృతజ్ఞత, ఆ ప్రార్థనలో చెల్లించటువంటిది కృతజ్ఞత పూర్వకముగా దేవునికి చెల్లించాలి ప్రార్థన. ఎలాగుట చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం ఎలాగు చేయుట. ఒక ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞత జోడించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇది స్పెసిఫిక్ సెన్స్లో వాడబడి, ప్రత్యేక భావంతో వాడబడి, దేవునికి మానవుడు చేసేటువంటిది ఒక ప్రత్యేక భావం, అది ప్రార్థన. ఓకే, అక్షరార్థం చూశాము ప్రార్థన అంటే, భావార్థాన్ని కూడా చూశాము ప్రార్థన అంటే. అక్షరార్థంలో 5 పదాలు తీసుకున్నాము, ఒకటి అర్థం ఏంటో చూశాము. మరి భావం ఏంటంటే ఒక ప్రత్యేక భావంతో దేవుణ్ణి మనం అడగటము కృతజ్ఞతాపూర్వకముగా. సాధారణ భావం అంటే మనుషులను కూడా అడుక్కోవచ్చు, మనుషులు న్యాయాధిపతులను అడగవచ్చు, మనుషులు రాజులను అడగవచ్చు, అది కూడా ప్రార్థనే. సాధారణ భావంలో. ప్రత్యేక భావంలో అయితే దేవుణ్ణి అడగటము, ప్రత్యేక భావంలో మనుషులు దేవుణ్ణి అడగటం. ఓకే, మీకు అందరికీ వందనాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వీడియో చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ యొక్క సువార్త పనిలో మీరు కూడా సహకరించండి, మాతో పాలుపంపులు పొందండి, లైక్ చేయండి. బాగుంటే లైక్ చేయండి, నచ్చితే మీకు నచ్చిందా ఈ యొక్క సబ్జెక్టు, లైక్ చేయండి, మర్చిపోబాకండి. ఓకే, ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థన చేస్తున్నాండి మా కొరకు, మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. కొంతమంది మనకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి మేము సరైనటువంటి సమాధానం ఇస్తున్నాము, సకాలంలో స్పందిస్తూ ఉన్నాము, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఒకవేళ మీకు కూడా ప్రార్థన అవసరం ఉంటే మాకు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుని పనిలో మన అందరము సహకరించుకుందాం. వందనాలు.